మొన్న జరిగినటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీలో రెపో రేటు తగ్గిస్తారని చెప్పేసి మనం ఎంతగానో వెయిట్ చేసినాం. రెపో రేటు తగ్గడం వల్ల మనం తీసుకున్నటువంటి లోన్ల యొక్క వడ్డీ అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనం ఎంతగానో ఆతృతగా వెయిట్ చేసినాం. కానీ తీరా చూసేసరికి ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా రెపో రేటుని 5.25కే ఉంచడం అనేది జరిగింది. అంటే మన పైన పడేటటువంటి వడ్డీల భారం అనేది తగ్గడం లేదన్నమాట. అయితే మన పైన పడేటటువంటి వడ్డీల భారాన్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన యొక్క సిబిల్ స్కోర్ను పెంచుకోవాలి. అంటే చాలామంది మనం చూస్తున్నాం 1000 రూపాయల లోను, 2000 లోను, 5000 లోన్లు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి లోన్లు తీసుకోకండి, పెద్ద లోన్లే తీసుకోండి. చిన్న లోన్లు తీసుకోవడం వల్ల ఏమైందంటే సో మనం ఎప్పుడైనా టైం పే చేయకపోవడం వల్ల, లోన్స్ ఎక్కువ అవడం వల్ల, టైం పే చేయకపోవడం వల్ల మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. సిబిల్ స్కోర్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఎక్కువ వడ్డీ ఉన్న లోన్లను తక్కువ వడ్డీ ఉన్న లోన్ల వైపు మళ్లించండి. ఉదాహరణకి నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను అనుకుంటున్నాను 5 లక్షలు, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుందాం. నాకు ఇంకోటి మాటగేజ లోన్ తీసుకునే అవకాశం ఉందనుకుందాం, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకో. తక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అంటే పర్సనల్ లోనే తీసుకోవాలి మనం. తర్వాత చూసినట్టయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఐటీఆర్ టైం టు టైం ఫైల్ చేయకుండా, ఐటీఆర్ మనకు 3 years ఐటీఆర్ అడుగుతారు మనకి ఏ బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నా. కానీ మనం ఏం చేస్తామంటే టైం టు టైం ఐటీఆర్ ఫైల్ చేయం. సో ఫైల్ చేయకపోవడం వల్ల ఏమైందంటే మనకు గవర్నమెంట్ బ్యాంకులలో లోన్ లభించదు అనమాట. సో మనం ఏం చేస్తాం, అప్పుడు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులలో ఎన్బిఎఫ్సీలలో, ప్రైవేట్లలో మనం అయితే లోన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అందుకనే అట్లాంటప్పుడు 3 ITRs ఫైల్ చేసి బిజినెస్ మంచిగా చూపించుకొని ట్రాన్సాక్షన్ మంచిగా చేసి ఈ ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి ఎన్బిఎఫ్సీల నుంచి తక్కువ వడ్డీ ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాంకులకు అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసినట్టయితే సో మీ యొక్క వడ్డీ అనేది ఎంతగానో తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మన యొక్క లోన్లు తక్కువ వడ్డీ ఉండేటటువంటి క్రాప్ లోన్లకు మళ్లించడం. క్రాప్ లోన్ యొక్క వడ్డీ రేట్ అనేది ఓన్లీ 4% ఫ్రెండ్స్. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అట్లాంటి వాటిలకు యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ. మళ్ళీ అదేవిధంగా హౌసింగ్ లోన్ కూడా చాలా 7% ఉంటుంది అనమాట. అందుకనే సో మన యొక్క ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి లోన్లని తక్కువ వడ్డీ ఉన్నటువంటి లోన్లకు మళ్లించినట్టయితే మన పైన పడేటటువంటి వడ్డీ భారం అనేది తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.